కలుపు తీయించాను. అదే చెప్పాను, పుల్లకి కూడా చెప్పాను. అదే నీరు పెట్టించాను. సరే, భోజనంకి వచ్చేస్తానమ్మా. సరే, వస్తాను. దీనమ్మ బీటెక్ 4 ఏళ్ళు 8 సభ్యులు 40 సబ్జెక్టులు 20 ల్యాబులు 120 పైగా ఎగ్జామ్స్. నాకు గుర్తుంది మాత్రం నా రోల్ నెంబరు, మా ఫ్రెండ్స్తో వేసిన కొన్ని తెంగరాశాలు, మరికొన్ని పిచ్చాశాలు. చాలామందికి బీటెక్ అంటే ఏ క్యాంపస్ ప్లేస్మెంట్లో, ప్రోగ్రాంలో, సబ్జెక్టులో గుర్తొస్తాయి. నాలాంటి ఎదవలకు మాత్రం మా ఎదవలతో వేసిన ఆ ఎదవేషాలే గుర్తొస్తాయి. ఆ యాశాలు ఎలా ఉంటాయో మీకు ఈరోజు చెప్తాను, వినండి. ప్రేమ్, ఎల్లరా? నీకోటి చెప్పాలి, ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా వాళ్ళు ఎవ్వరిని రీప్లేస్ చేయలేరు. భూమి మీద నువ్వంటూ లేకపోతే ఇప్పుడు ఇలా నేను ఉండేదాన్ని కాదేమో. ఎప్పటి నుంచో ఇలా మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఇగో అడ్డొచ్చింది. ప్రేమ అంటే ఏంటో నీ దగ్గరే నేర్చుకున్నాను. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం. డాడీ, నువ్వు చూపించిన అబ్బాయి నాకు నచ్చాడు, అతనే చేసుకుంటాను. ప్రేమ్ ఎలా ఉంది అంటే, నువ్వు షార్ట్ ఫిల్మ్స్ తీస్తావు కదా, అందుకే చెప్తున్నాను. మా డాడీకి ఇలా చెప్దాం అనుకుంటున్నాను, బాగుందా? ఏం కావాలి భయ్యా? ఆ గ్లూకోండి ప్యాకెట్ అంతా 90 రూపాయలు. 90 రూపాయలు. ఓ బెట్టేసుకుందాం. పెట్టలేదు, ఏం లేదు, మా నాన్న టైం తిరిపో. 500 బెట్, ఏమంటావు? బెట్టేంటి? నువ్వు ఒక గ్లాస్ అక్కడ పెట్టు, నేను పిసి కొడతాను. ఒక్క చుక్క బయటపడినా 500 నీకు ఇచ్చేస్తా. లేకపోతే ఆ గ్లూకోండి ప్యాకెట్ నాకు చాలు. గ్లాస్ ఎక్కడైనా పెట్టచ్చా? నువ్వు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సరే. తీ, డబుల్ తీ. ఎరా, నువ్వు బెట్టేసావు, నేను ఎగ్గాను. నా డబ్బులు నాకు 10,000. నిసెమ్నే రాసిన ఒక్క క్రెడిట్ రాకపోయినా నీ వెంట నేనున్నాననే నన్ను నడిపించిన బీటెక్కి ప్రేమతో బీటెక్కి ప్రేమతో బీటెక్కి ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం
ఈ అందమైన ఇంజనీరింగ్ కాలేజీలోనా వేల కొద్ది సప్లీలు రాసి ఆస్తులు అమ్మిన బీటెక్కి ప్రేమతో బీటెక్కి ప్రేమతో బీటెక్కి ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం ఎన్ని సప్లీలు రాసినా బ్యాక్లాగ్సే మిగిలిపోయినా మార్చిపోతే సెప్టెంబర్ ఉందని నన్ను నడిపించిన బీటెక్కి ప్రేమతో బీటెక్కి ప్రేమతో బీటెక్కి ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం నా ప్రతి క్షణం. సిఎస్సి కదా, మీ దగ్గర కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ ఉందా? లేదు సిస్టర్, లేదు. అదేంటి బే అంతమాట నిజం? ఆ అమ్మాయి చేస్తుంది. నేను భాను వాళ్ళ ఫ్రెండ్ భయ్యా, అంటే భాను కోసం ఏదైనా చేస్తాను. మావాడైతే తప్పు చేశాడు అనుకుంటా, దాన్ని మీరు కొడతాను తిరుగుతున్నారంట. కొట్టడం ఏంది భయ్యా, మాట్లాడుకుంటే సరిపోద్ది కదా. మీరు కొడతాను అని తిరుగుతున్నారు. వద్దు భయ్యా, ఇప్పుడు మీరు కొడతారు, అప్పుడు మా మావయ్య ఎమ్మెల్యేగా వర్క్ చేస్తున్నాడనో, పక్క ఊర్లో సీఏ మా బాబాయ్యనో ఇలాంటి గొడవలకు వెళ్తే మా పరువు పొద్దునో ఊరుకోను భయ్యా. ఖచ్చితంగా తిరగబడతాను. నేను తిరగబడితే పోయేది మీ పరువే. మీరు 10 కొట్టినా అది మ్యాటర్ కాదు భయ్య. అదే మహేష్ అనే నేను, సురేష్ అనే మిమ్మల్ని ఒక్కటి కొట్టినా సరే క్యాంపస్ మొత్తం అదే పెద్ద మ్యాటర్ అవుద్ది. మా వాడు తప్పు చేసి ఉండొచ్చు భయ్య, కానీ దానికి వాడిని కొట్టడం మాత్రం పరిష్కారం కాదు భయ్య. కావాలంటే వాడితో సారీ చెప్పిస్తాను. అరే బాను, సారీ చెప్పరా? సారీ. ఓకేనా? సరిపోయింది భయ్య. ప్లీజ్ ఇంకెప్పుడు మాత్రం మా వాడిని కొడదామని మాత్రం తిరగొద్దు భయ్య. వాడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి నేను రెడీ. లైఫ్లో ఒకటి చెప్తే నాకు గుర్తుంచుకోండి బాస్, బాగా చదివితే 20 ఏళ్ళకి జాబ్ రావచ్చు, ఇంకా బాగా కష్టపడితే 40 ఏళ్ళకి లక్షలు సంపాదించవచ్చు, ఇంకా పిచ్చెక్కిపోతే 60,000 కోట్లు కూడా సంపాదించవచ్చు. కానీ ఎంత గేర్ లెక్కినా మళ్ళీ మన బీటెక్ లైఫ్ మనకు రాదు. సో అందుచేత ఏం చేస్తారంటే బీటెక్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. జీవితం చివరాకుల్లో ఉన్నప్పుడు మనకి రిలేటివ్ థీరీసో, ఈ ఫార్ములాసో, లేక ఈ నెట్వర్క్ క్యాన్సో గుర్తురావు. మనకు గుర్తొచ్చేదలా ఆ చిన్ని మూమెంట్స్, ఆ మరుపురాని వేషాలు. సో
ఎంజాయ్ ద బీటెక్ లైఫ్.